హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే యువనటుడుగా తెలుగు తెరకు పరిచయమై హీరోగా ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకొని ప్రేక్షకుల మధ్యలో అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్న పాలబుగ్గల చిన్నోడు ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ సురేష్ గారు. ప్లీజ్ వెల్కమ్. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. సో భానుప్రియ గారు ఎక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ నేను ఎక్కడో చూశాను సార్. 1980s రీయూనియన్ వాళ్ళు నన్ను ఎవరు పిలవరో నేను వెళ్ళను అందుకే అని. ఆమె ఎప్పుడు రారా లేకపోతే? అది నాకు తెలియని విషయం అండి. ఎందుకంటే అది ఆర్గనైజ్ చేసేవాళ్ళు సంవత్సరం మారుతుంటారండి. ఒక్కొక్కప్పుడు సుహాసిని గారు, లీజీ గారు అని, ఒక్కోసారి ఖుష్బు, శోభన గారు అని ఇట్లా మారుతుంటారు. నాకు ఆ విషయం తెలీదు. ఎవరు పిలిచారో ఎవరు పిలవలేదో తెలియదు నాకు. ఇది ఎట్లా ఉంటుందంటే అండి, ఒక్కోసారి పిలవని పేరెంటాలు కూడా జరుగుతుంటాయండి. మొన్న ఎక్కడో నేను యూట్యూబ్ షిఫ్ట్ చేస్తుంటే సుధాకర్ కొడుకు పెళ్ళికి ఎవరు రాలేదు, వాళ్ళతో పనిచేసిన వాళ్ళు ఎవరు రాలేదు. పిలవలేదు కదా అసలుకి. నన్ను పిలవలేదండి. సుధాకర్తో నేను ఇన్ని సినిమాలు చేశాను. ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు అని దెప్పడవడం దేనికి? అతను పిలిస్తే వస్తారో లేదో. పిలిచిన తర్వాత రాలేదంటే మీరు మాట్లాడడం ఓకే, కానీ వెన్ యు ఆర్ నాట్ ఇన్ మై షూస్ డోంట్ టాక్ అబౌట్ మీ. అవును, నా గురించి తెలియనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతావు? సుధాకర్ అంటే నాకు చాలా ప్రియం, నాకు చాలా ప్రాణం. మేము కలిసి ట్రావెల్ చేసాం, కలిసి సినిమాలు చేసాం, కలిసి జోకులు వేసుకున్నాం. మధ్యలో కలిసారా ఎప్పుడన్నా? మధ్యలో ఎప్పుడు చాలా రోజులైంది నేను కలిసి. హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను ఒకసారి కలవడానికి వెళ్ళానంటే అప్పుడు తను లేడు అక్కడ. హీ వాజ్ నాట్ దేర్. ఇల్లు మారారని ఇంకోసారి. సో నాకు కమ్యూనికేషన్ కొంచెం కష్టం అయిపోయింది. సరే నంబర్ తీసుకోవడానికి ట్రై చేశాను, అది నాకు దొరకలేదు. ఇట్ బికేమ్ వెరీ డిఫికల్ట్. మొన్న ఫోటోలు చూసి అరే సుధాకర్ లాగా ఉన్నాడు, కొడుకు కూడా బాగున్నాడే అని అనుకొని ఆ తర్వాత దాంట్లోంచి జనరల్గా అండి మనం యూట్యూబ్లోకి వెళ్తే అదొక ఎలుగు గొంతులాగా ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ వెళ్తూనే ఉంటుంది. సో ఇట్లా చూశాను నేను, ఎవరు రాలేదు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని ఎవరో మాట్లాడేస్తున్నారు. నాకు పిలిస్తే కదండి రావడానికి. సో ఇట్లా తెలియని వాళ్ళు కూడా మాట్లాడేస్తుంటారు. ఐ వుడ్ రియలీ లైక్ టు టెల్ దెమ్, దయచేసి అర్థం చేసుకొని ఆలోచించి తర్వాత కమెంట్లు వేయండి ప్లీజ్. సో అందరు కొడుకుల పెళ్లి, వారసుల పెళ్లిళ్ళు జరుగుతా ఉన్నాయి వరుసగా. సురేష్ గారి పెళ్లి అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయింది 2019లో. ఓకే, అమెరికాలో పెళ్లి. 3 years back. 3 years back. అమెరికా కోళ్ళ, ఇండియా కోళ్ళ? అమెరికా కోడలండి, తెల్లమ్మాయి. ఓకే, అంటే రాజు మెచ్చింది రంభ అంటారు. అంతే సార్. సరే వాడికి నచ్చింది, వాడు చేసుకుంటా అన్నాడు. ఓకే, వాడి లైఫ్లో నేను ఎక్కువ ఒకే ఒక విషయం మాత్రం ఇంటర్ఫియర్ అని, ఏంటంటే నువ్వు ఎంబీఏ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేయాలి, ఆ తర్వాత నువ్వేం చేసినా పర్లేదు అనేది నా దృక్పథం. అట్లాగే వాళ్ళ మదర్ కూడా ఈజ్ ద సేమ్, యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ ఎడ్యుకేషన్. సో తను ఇప్పుడు ఒక హోటల్ చైన్కి మేనేజర్గా ఉన్నాడు. హీ లివ్స్ అ 9 to 5 జాబ్. హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ 9 to 5. ఇక్కడికి వచ్చి సినిమా కష్టాలు, సినిమా కోసం తాపత్రయపడ్డాలు, హీ రియలీ ఈజ్ నాట్ ఇన్ టు దట్. ఎక్కడ ఎప్పుడు చెప్పలేదా? ఇన్స్పైర్ అయి ఉంటారు కొద్ది గొప్ప మీ మూవీస్ చూసి. అంటే కొంచెం మిమిక్రీ చేస్తాడు, కొంచెం నాలాగా మిమిక్రీ చేస్తాడు. ఎవరన్నా కొంచెం విచిత్రంగా మనిషి కనపడితే మిమిక్రీ చేస్తాడు. సో అడిగాను నేను, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? నాట్ రియల్లీ డాడీ, నువ్వు హాలీవుడ్ సినిమా చేస్తుంది, అంత సీన్ నీకు లేదు నాకు లేదు అని చెప్పాను నేను. సో ఈజ్ రియలీ నాట్ ఇంట్రెస్టెడ్. ఈజ్ హ్యాపీ. ఏదో మార్నింగ్ 9 o'clock వెళ్ళాం, ఈవినింగ్ 6 o'clock ఇంటికి వచ్చాము, మన పనులు మనం చేసుకున్నాం. ఈవినింగ్ మళ్ళీ వీకెండ్ స్పోర్ట్స్ చూస్తాడు, వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ అవి చూస్తాడు. సో ఈజ్ ఫైన్. సో ఇప్పుడు అమ్మా నాన్న మీతోనే ఉంటున్నారా? నాన్న లేరండి, 2000లో పోయారు. అమ్మ నాతోనే ఉన్నారు. మా అమ్మ వైఫ్ కలిసి ఉన్నారు. అమ్మని చాలా బాగా చూసుకుంటారని చాలా చోట్ల విన్నాను నేను. ఉన్నది ఒక అమ్మ కదండి, చూసుకోకుండా ఎలా ఉంటాం. సో అంటే నాకు నిజం చెప్పాలండి, రాజేశ్వరమ్మ అని ఒక లేడీ అండి, మా ఫాదర్ వాళ్ళ ఎల్డర్ సిస్టర్. ఓకే, నిజంగా నన్ను పెంచింది ఆమె. షీఈ్ అయన్ లేడీ. ఓకే, ఇంట్లో వచ్చి ఫైనాన్సెస్ కానివ్వండి, ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా మంచి చెడులు చూడడం కానివ్వండి, రాజేశ్వరం గారు షీఈ్ మై రియల్ మదర్. ఈ రోజుకి మా అమ్మతో జోక్ చేస్తుంటాను, రూపురేఖలు నీకు నాకు దగ్గర ఉన్నా కూడా షీఈ్ మై రియల్ మదర్, బీ కేర్ఫుల్ అని. సో అమ్మ బిజీగా ఉండేవాళ్ళ? అంటే అమ్మ 15th year ఆల్మోస్ట్ 16 దగ్గరకు వచ్చేటప్పుడు నన్ను కనిందండి. సో షీ డజంట్ నో
ఒక తల్లి Okay. ఎలా ఉండాలి, ఏమిటి, ఏం చేయాలి, ఏమిటి అనేది అప్పుడు దగ్గరుండి అన్నీ చూసుకునేది మా ఫాదర్ వాళ్ళ సిస్టర్. ఓకే. సో రాజేశ్వరి ఆమె పేరు. అత్తగారు. అత్తగారు మ్మ్. ఆమెని మా కజిన్ సిస్టర్స్ పెద్దమ్మ పెద్దమ్మ అని పిలిచేవాళ్ళు. నా చిన్న వయసులో వన్ ఏజ్లో దెమ్మ దెమ్మ చేశాను నేను దాన్ని. ఆ పెద్దమ్మ దెమ్మ దెమ్మ అయింది. దాంతో ఇంట్లో అందరూ దెమ్మ దెమ్మ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఓకే. షీఈ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ లేడీ. సో అప్పటి నుంచే నాకు ఈ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ లేడీస్ అంటే ఇష్టం మొదలైంది. ఐ రియలీ ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్ మీరేం చెప్తే అదండి, లేకపోతే మీరేమనుకుంటున్నారు, మీరేమనుకుంటే నేను నాకు అది నాకు నీ వ్యక్తిత్వం ఏమిటి? ఇండిపెండెంట్గానే ఉంటారు. నాకు ఐ లైక్ విమెన్ హు ఆర్ ఇండిపెండెంట్. విమెన్ హు ఆర్ ఇండిపెండెంట్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫెమినిజం. అంటే నాకు ఇది కావాలి జీవితంలో, నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి, నేను ఇది చేయాలనుకుంటున్నాను అని ఒక దృక్పథం ఉన్నవాళ్ళంటే ఎక్కువ ఇష్టం నాకు. ఓకే. ఎందుకంటే టుడే ఒక లేడీ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ బై ఎ మ్యాన్. రీజన్ ఇస్ ఎయిదర్ ఎడ్యుకేషన్ తక్కువ, లేకపోతే ఎకనామీ తక్కువ, లేకపోతే నాలెడ్జ్ తక్కువ వల్ల జరుగుతుంది. ఈ మూడు ఎందుకు నివృత్తి చేసుకోకూడదు? ఒక ఎడ్యుకేషన్ వల్ల నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ వల్ల ఎకనామీ వస్తుంది. సో ఒక చిన్నపాటి ఫెమినిస్ట్ అనుకోండి నేను. సో ఐ వాంట్ విమెన్ టు బీ ఈక్వల్, ఫీల్ ఈక్వల్ అండ్ టు బిహేవ్ ఈక్వల్. గ్రేట్. ఇది చిన్నప్పటి నుంచి ఉంది. ఎస్. ఓకే. లేకపోతే సినిమాలోకి వచ్చాక హీరోయిన్స్ ని లేదు, వీళ్ళని అందుకే చూసి, చెప్పాను నా రోల్ మోడల్ మా అత్తగారని, మా అత్తయ్య, మా ఫాదర్ సిస్టర్. అందుకే ఆమె షీ యూస్ టు అందరినీ కంట్రోల్లో పెట్టేది, అందరినీ ఇంట్లో. ఇంత ఖర్చు చేయాలంటే ఇంతే ఖర్చు చేయాలి. సో అప్పుడు మీరు ఎక్కువ నాన్నకు భయపడతారా, అమ్మకు భయపడతారా, లేకపోతే పెంచిన అమ్మకు భయపడతారా? మాట మా అత్తగారికి భయపడతాను. Okay. ఆమె ఒక మాట అనిందంటే భయం. చేత మా నాన్న అంటే భయపడతాను. కొడతారా? బాగా. ఓకే. మార్కుల విషయంలోనూ, లేకపోతే ఈవినింగ్ 5 గంటలకంతా నేను క్రికెట్ ఆడి తిరిగి వస్తానని చెప్పి కొంచెం పొద్దుపోయిన తర్వాత ఒక 6:37కి వచ్చినప్పుడు బాగా పడ్డాయి, చిన్న గట్టిగా పడ్డాయి. సో అప్పటి నుంచి కొంచెం. ఏజ్ వరకు కొట్టారు నాన్న మిమ్మల్ని? నాన్న నా ఆల్మోస్ట్ 20వ ఏజ్ అప్పుడు ఒక చిన్న వాగ్వాదం జరిగింది. నీ కజిన్ సిస్టర్ని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలన్నప్పుడు నేను చెప్పాను, నేను తను అలా చూడలేదు, నేను తను పెళ్లి చేసుకోలేను, నా మనసులో వేరే ఒక అమ్మాయి ఉంది అని అన్నప్పుడు ఆయన కోపం వచ్చి, నువ్వు పెళ్లి చేసుకుంటావు సస్తావా అంటే చేసుకోవాలి. అప్పుడు కొట్టడానికి వచ్చాడు ఆయన. సో కొట్టడానికి వస్తే నువ్వు చేయెత్తే బాగుండదు అని చిన్న వార్నింగ్ లాగా ఇచ్చాను. మా అమ్మ వచ్చి నన్ను కోప్పడి తోసేసి, ఎంత ధైర్యం నీకు, మీ ఫాదర్కి ఎదురు మాట్లాడతావని. ఆ రోజు ఇంట్లోంచి బయటకు వచ్చాను, గొడవ. సో దట్ వాజ్ ద లాస్ట్ డే మా నాన్న కొట్టబోవడం. ఓకే. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆయన సారీ చెప్పడాలు అవన్నీ అయిపోయాయి.